హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి ఎండ్రకాయల ఫ్రై, క్రాబ్స్ ఫ్రై అంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అందులో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది. చాలా మంచిది హెల్త్కి కూడా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక టమాటో తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఒక 3 తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే గసగసాల పేస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాను. గసగసాలు ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 స్పూన్స్ దాకా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా 1.5 kg ఎండ్రకాయలు అనేది తీసుకున్నాను. బాగా వాష్ అయితే ఒక 5 టైమ్స్ దాకా వాష్ చేసుకున్నాను. ఓకే, ఎండ్రకాయలు ఫ్రై చేసేసుకుందాము. దానికోసం ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 3 గెరిటెల దాకా ఆయిల్ వేసేసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది 1 మినిట్ అలా ఫ్రై అయితే చాలు. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఆనియన్స్ త్వరగా వేగడానికి. అలాగే ఇంకా 5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. 1 మినిట్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని తర్వాత గసగసాల పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోండి. ఇప్పుడు నాకు కొంచెం డ్రై అనిపించింది, అందుకోసం మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి టమాటో కూడా వేసేసుకున్నాను. ఒక 1 మినిట్ అలా మిక్స్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. వెంటనే ఎండ్రకాయలు కూడా వేసేసుకున్నాను. ఇది కొంచెం మిక్స్ చేయడం కొంచెం కష్టము, కానీ ఓవరాల్ ఈవెన్గా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసేసుకున్నాను. నాన్ వెజ్ అంటే కారం కొంచెం ఎక్కువే వేస్తాం కదా. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకుంటున్నానండి, క్రాబ్స్ బాగా ఉడకడానికి. వాటర్ వేసిన వెంటనే 2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ దాకా కూడా వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలా తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. నాన్ స్టిక్ ఇలాంటివి తవాలు యూస్ చేసేవాళ్ళు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టీల్వి ఇలా యూస్ చేసేవాళ్ళు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. స్టీలు త్వరగా మాడిపోతుంది, సో అందుకని చెప్తున్నాను. నేను ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. స్టీల్ అంటే అంతేనండి, చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. 20 మినిట్స్ దాకా బాయిల్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఫాస్ట్గా అయిపోయింది కదా. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.